హాయ్ ఫ్రెండ్స్, కబూచి ఎడారి, దీన్నే సీ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. అంటే మరణ సాగరం అని అర్థం. ఇక్కడి గాలి మనుషుల ప్రాణాలను మింగేసేంతలా భయంకరంగా వీస్తుంది. కొన్ని దశాబ్దాల పాటు కబూచి ఎడారి ఒక రాక్షసుడిలా ప్రతి సంవత్సరం 5 లక్షల ఎకరాల పచ్చని భూముల్ని మింగేసేది. ప్రజల ఇళ్లను ఎర్రటి దుమ్ముతో, వారి భవిష్యత్తును బూడిదగా మార్చేసింది ఈ ఎడారి. కానీ ఈరోజు మీరు అంతరిక్షం నుండి ఈ ప్రదేశాన్ని చూస్తే కేవలం పచ్చదనమే కనిపిస్తుంది. ఇది చైనా సాధించిన ఒక ఘన విజయం. ఈ చైనా ఎడారిని కేవలం పచ్చటి భూమిగా మార్చడమే కాకుండా దానివల్ల లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా మార్చింది. దీనంతటికీ కారణమైన ఒక సీక్రెట్ వెపన్ ఏంటో తెలుసా? అదే 40 లక్షల కుందేళ్ళు. ఏంటి 40 లక్షల కుందేళ్ళ అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఈ కుందేళ్లను వాడే ఇసుక తుఫాన్లను నిరోధించారు. ఏ ప్రజలైతే ఈ ఎడారి కారణంగా అక్కడ నుండి వెళ్ళిపోయారో వాళ్ళే ఇప్పుడు అక్కడే ఉంటూ ప్రతి నెల లక్షలు సంపాదిస్తున్నారు. ఒక భయంకరమైన ఎడారి పచ్చటి చెట్లు పెరిగేలా ఎలా మారింది? ఈ కుందేళ్లు ఏం చేశాయి? ఒక ఎడారి నుండి అన్ని వందల కోట్లు చైనా ఎలా సంపాదించగలుగుతుంది? ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1990లో చైనా ఒక పెద్ద పర్యావరణ ముప్పును ఎదుర్కొంది. దేశంలో 5వ వంతు భాగం ఎడారిగా మారిపోతుంది. ఇన్నర్ మంగోలియాలోని కబూచి ఎడారి దీనికి ప్రధాన కారణం. ఈ కారణంగా ప్రతి సంవత్సరం 5 లక్షల ఎకరాలు డెజర్టిఫికేషన్ జరిగేది. డెజర్టిఫికేషన్ అంటే ఎడారిలో వచ్చే అతి భయంకరమైన ఇసుక తుఫాన్లు అక్కడున్న సహజ భూమిని ఇసుకతో నింపేసి ఆ ఎడారిని వ్యాపించుకుంటూ ఉండడం. దీంతో ఆ ఎడారికి దగ్గరలో ఉన్న ఊర్లు నాశనం అయ్యేవి. ఈ విపత్తును ఆపడానికి చైనా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. చెట్లను నాటడం, దట్టమైన కంచెలు కట్టడం లాంటివి చేసింది. కానీ కబూచి ఎడారి ఆ ప్రయత్నాలు చూసి నవ్వింది. అక్కడ ఎండ తీవ్రత ఎంత ఎక్కువ అంటే నాటిన మొక్కలు కొన్ని గంటల్లోనే వాడిపోయేవి. ఇసుక ఎంత దట్టంగా ఉండేది అంటే మొక్కలకి పోసిన నీరు వేర్లకి చేరకముందే ఆరిపోయేది. ఆ ఇసుక తుఫాన్ల ముందు దృఢంగా కట్టిన కంచెలు కూడా తట్టుకోలేకపోయాయి. దీంతో ఇక చేసేది ఏమీ లేక అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. మరి ఈ ఎడారిని ఇలానే వదిలేస్తే చైనా భూమి అంతా ఎడారి అయిపోతుంది. ప్రభుత్వాలు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఓడిపోయిన చోట ఒక సామాన్య వ్యాపారవేత్త అడుగు పెట్టాడు. ఆయనే వాంగ్ వెన్బియావ్. మిగతా వారిలా ఆయన కేవలం ఆఫీస్లో కూర్చొని ప్లాన్స్ చేయలేదు. ఆయన ఎడారిని దగ్గరుండి గమనించాడు. దీంతో ఆయనకి ఒక విషయం అర్థమైంది. ఇంతకు ముందు అందరూ చేసిన తప్పు ఏంటంటే వారు నేరుగా మొక్కల్ని నాటారు. కానీ ఎడారిలో గాలి వేగం గంటకు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఆ గాలికి ఇసుక కదిలిపోతుంది. దాంతోపాటే మొక్కలు కూడా వేర్లతో సహా ఊడిపోతాయి. మొక్క బ్రతకాలి అంటే ముందు ఇసుక కదలకుండా స్థిరంగా ఉండాలి అని వాంగ్ గ్రహించాడు. దానికోసం తన సొంత డబ్బు ఖర్చు చేసి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాడు. అదే ది స్క్వేర్ స్ట్రాటజీ. ఇది వినడానికి సింపుల్ గా ఉన్నా సరే దీని వెనకున్న సైన్స్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అతను తన పని వాళ్ళతో కలిసి ఎండిన గడ్డిని తెప్పించాడు. ఆ గడ్డిని ఇసుకలో సగం లోపలికి సగం పైకి ఉండేలా సరిగ్గా 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పుతో ఒక గల్లా పెట్టిలాగా పాతి పెట్టాడు. ఇది చూడడానికి ఎడారిలో ఒక చెస్ బోర్డ్ లాగా కనిపిస్తుంది. ఈ గడ్డి గోడలు ఏం చేస్తాయి అంటే వేగంగా వీచే గాలిని ఈ గడ్డి అడ్డుకుంటుంది. దాంతో నేల మీద గాలి వేగం తగ్గి ఇసుక ఎగిరిపోవడం ఆగిపోతుంది. ఎప్పుడైనా చిన్న వర్షం పడినా సరే ఆ నీరు ఎటు పోకుండా ఈ చతురస్రం లోపలనే ఇంకిపోయేలా చేశాయి ఈ గడ్డి గోడలు. సో ఫైనల్ గా ఇసుకను ఎగిరిపోకుండా ఆపగలిగారు. ఇక ఇక్కడ నుండి ఒక బిజినెస్ స్ట్రాటజీ మొదలవుతుంది. అదేంటంటే ఆ చతురస్రం మధ్యలో విల్లో అనే జాతి మొక్కను నాటారు. దీన్ని తెలుగులో కొండ గన్నేరు చెట్టు అంటారు. ఈ మొక్కను ఎంచుకోవడానికి గల కారణం ఇది ఎంతటి ఎండనైనా తట్టుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా దీని వేర్లు నీటిని వెతుక్కుంటూ భూమిలోకి ఏకంగా 300 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోతాయి. అలా వాంగ్ వెన్బియావ్ తన బృందంతో కలిసి ఎడారిలో ఒక్కొక్క మొక్కను నాటడం స్టార్ట్ చేశాడు. ఈ మొక్కను హై ప్రెషర్ వాటర్ జెట్ స్ప్రేతో డ్రిల్ చేసి నాటేవారు. దాంతో పని చాలా సులభమయ్యేది. మొదట్లో వాంగ్ ని చూసి తను చేసే పనిని చూసి అందరూ
అందరూ నవ్వుకునేవారు. అతన్ని ఒక పిచ్చోడిలా చూసేవారు. అయినా సరే వ్యాంగ్ అవేమీ పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకొని పోయేవాడు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. వ్యాంగ్ ప్లాన్ వర్కౌట్ అయింది. మొక్కలు బ్రతికాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ విల్లో మొక్కలు ఎడారి ఎండదెబ్బకి తమ శక్తిని మొక్క యొక్క కాండాన్ని పెంచడానికి వాడకుండా చిన్న చిన్న కొమ్మలను దట్టంగా పెంచడం మొదలుపెట్టాయి. దీనివల్ల అవి చెట్లుగా కాకుండా పొదల్లాగా మారిపోయాయి. వ్యాపార పరంగా చూస్తే ఫర్నిచర్ లేదా పేపర్ ఇండస్ట్రీకి కావాల్సింది బలమైన కాండం, అంతేకాని ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు కాదు. దీనిని సరిచేయాలి అంటే మనుషులే స్వయంగా వెళ్లి ప్రతి చెట్టుకున్న అనవసరమైన కొమ్మలను కట్ చేయాలి. కానీ కొన్ని లక్షల ఎకరాల్లో ఉన్న కోట్లాది చెట్లకు అలా కట్ చేయడం అంటే చాలా కష్టంతో గుమ్మికూడిన పని. పోనీ అలానే వదిలేస్తే ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడే సైంటిస్టులు ఒక విచిత్ర పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే రెక్స్ రాబిట్స్. ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఈ జాతి కుందేళ్లను పంటలను నాశనం చేసే శత్రువులుగా చూస్తే చైనా మాత్రం వాటిని స్మార్ట్ వర్కర్స్ లాగా మరియు బయాలజికల్ ఇంజనీర్స్ లాగా మార్చుకుంది. సుమారు 40 లక్షల కుందేళ్లను దిగుమతి చేసుకొని ఈ కబూచి ఎడారిలో వదిలేశారు. ఎగ్జాక్ట్ గా ఈ రెక్స్ రాబిట్ అనే జాతి కుందేళ్లను ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ జాతి కుందేళ్లకి ఒక అలవాటు ఉంది. అవి చెట్టు కాండాన్ని తినవు. కేవలం నేలకు దగ్గరగా ఉన్న లేత కొమ్మలను మాత్రమే తింటాయి. ఇదే మనకి కావాల్సిన న్యాచురల్ ప్రూనింగ్. ఈ కుందేళ్లు విల్లో చెట్టు పక్కన ఉన్న చిన్న చిన్న కొమ్మలను తినేయడంతో చెట్టుకు వేరే దారి లేక తన శక్తిని అంతా మెయిన్ కాండం మీద పెట్టి నిటారుగా బలంగా పెరగడం మొదలుపెట్టింది. అంతేకాదు ఇక్కడ ఒక పర్ఫెక్ట్ లూప్ కూడా ఏర్పడింది. కుందేళ్లు అనవసరమైన కొమ్మలను తిని చెట్టును అందంగా మార్చాయి. అవి విసర్జించిన పదార్థాలు ఎడారి నేలకు బలమైన ఎరువుగా మారాయి. అవి ఆ ఎడారిలో బోరియలు తవ్వడం వల్ల గట్టిగా ఉన్న ఎడారి నేల గుల్లగా మారి మొక్క వేర్లకు గాలి తగిలేలా చేసింది. మనుషులు చేయలేని పనిని ఈ చిన్న జీవులు చేసి చూపించాయి. అలా సీ ఆఫ్ డెత్ అని పిలువబడే ఈ కబూచి ఎడారి మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం స్టార్ట్ చేసింది. ఇది ప్రకృతి విపత్తుపై చైనా సాధించిన విజయం. అయితే ఈ పర్యావరణ విజయం ఆర్థిక విజయంగా కూడా ఎలా మారిందో తెలుసుకుందాం. ద సోలార్ హార్స్ అండ్ ది విక్టరీ. కుందేళ్లు మరియు విల్లో చెట్ల వల్ల ఇసుక గట్టిపడింది. ఎడారి విస్తరణ ఆగిపోయింది. ఇప్పుడు వాంగ్ వెన్బియవ్ తన చూపును ఆకాశం వైపుకి మళ్లించాడు. ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎడారిలో నీరు అయితే దొరకదు, కానీ సూర్యకాంతి మాత్రం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఆ ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ను నిర్మించాడు. సుమారు 6,000 ఎకరాల్లో 50 లక్షలకు పైగా సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేశాడు. దీనిలో ఉన్న అద్భుతం ఏంటంటే మీరు ఆకాశం నుండి చూస్తే ఈ ప్యానెల్స్ అన్ని కలిసి ఒక పరిగెడుతున్న గుర్రంలాగా కనిపిస్తాయి. ఇది చైనాలోని మంగోలియా సంస్కృతికి ప్రతీక. దీనికి గిన్నీస్ బుక్ లో కూడా చోటు దక్కింది. ఇక్కడ ఇంకో మ్యాజిక్ ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ కేవలం కరెంటు ఉత్పత్తి చేయడమే కాకుండా ఎడారి నేలకి ఒక చల్లటి నీడని కూడా ఇచ్చాయి. ఈ నీడ వల్ల నేల మీద ఉన్న నీరు ఆవిరి కావడం తగ్గిపోయింది. ఈ ప్యానెల్స్ కింద ఉన్న గడ్డి ఇంకా వేగంగా పచ్చగా పెరగడం మొదలైంది. ఒక పక్క కరెంటు, మరో పక్క పచ్చని గడ్డి. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఈ కబూచి ఎడారి మారిపోయింది. ఇక చివరిగా అక్కడి మనుషుల జీవితాల్లో మార్పు. ఒకప్పుడు సీ ఆఫ్ డెత్ అని భయపడి పారిపోయిన రైతులు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చారు. ప్రభుత్వం వారికి అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చింది. ఇప్పుడు వారు ఆ సోలార్ ప్యానెల్స్ ను క్లీన్ చేస్తూ వాటి కింద ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ సంవత్సరానికి సుమారు 16 లక్షల పైగా సంపాదిస్తున్నారు. ఇంకొందరు ఫార్మ్స్ పెట్టి రెక్స్ కుందేళ్లను పెంచుతూ వాటి నుండి ఎరువులు తయారు చేస్తూ వాటిని మెయింటైన్ చేస్తూ రకరకాల వ్యవసాయాభివృద్ధి పనులు చేసుకుంటూ హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే మనుషులు బ్రతకలేరు అనుకున్నారో అక్కడే ఇప్పుడు ఒక కొత్త ప్రపంచమే ఏర్పడింది. కబూచి ఎడారి ఇప్పుడు కేవలం ఇసుక దిబ్బ కాదు, అది మనుషుల పట్టుదలకు నిదర్శనం. సో ఫ్రెండ్స్, ఈ కబూచి ఎడారి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా ఒక మంచి విషయం తెలుసుకున్నారని ఫీల్ అవుతే లైక్ చేసి స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.